అమ్మో, ఏఐ మూవీస్ ఏంటి ఇంత క్వాలిటీతో కలకల్లాడుతున్నాయి? ఇలా అయితే సినిమా ఇండస్ట్రీపై ఆధారపడిన వాళ్ళ సంగతి ఏంటి? క్రియేటివిటీకి స్కోప్ ఉన్న ఇండస్ట్రీలో ఏఐ ఎంత మేర ప్రభావం చూపిస్తుంది అనేది మరి కొద్ది రోజులు ఆగితే ఇంకాస్త క్లారిటీ వస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం రజనీకాంత్ కొత్త చిత్రంపై ఒక రూమర్ వచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం రండి. ఇది మామూలు రూమర్ అయితే కాదు. ప్రస్తుతం కోలీవుడ్ మొత్తం ఎదురు చూస్తోన్న చిత్రం రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్. ఈ ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు సినీ అభిమానులు. అందుకు తగ్గట్లే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ చిత్రీకరణ జరిగిపోయింది. ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ జరుగుతోంది. ఓ మంచి సమయం చూసి 80s బ్యాక్ డ్రాప్ లో కనిపించే రజనీ కమల్ ఉన్న వీడియోను రిలీజ్ చేయబోతున్నాడు డైరెక్టర్ నెల్సన్. జైలర్ 2 తర్వాత ఈ సినిమా దర్శకుడు టాలీవుడ్ వరకు వచ్చి ఎన్టీఆర్ తో సినిమా చేయాలి. కానీ రజనీకాంత్ కమల్ హాసన్ మల్టీ స్టారర్ ఆఫర్ రావడంతో ప్రస్తుతానికి కోలీవుడ్ లోనే ఉండిపోయాడు నెల్సన్. రజనీ కమల్ మల్టీ స్టారర్ అనగానే విలన్ ఎవరు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా. ఇప్పుడు ఆ విషయం కూడా బయటికి వచ్చేసింది. మల్టీ స్టారర్ మూవీలో రజనీ హీరోగా, కమల్ విలన్ గా కనిపిస్తారట. కల్కిలో కమల్ విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.